డబ్బు ఒకటే కాపాడద్ది, డబ్బు ఎలా ఇస్తుండ. మీరు డబ్బు ఇచ్చి మనుషులు కొనుక్కోవచ్చేమో, అభిమానంతో మనుషులను కొనుక్కోగలం. అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ప్రశ్నకు ఉంది, ఆ కుటుంబానికి ఉంది. ఇది నిజంగా పిరికి పంది చర్య, సిగ్గులేని చర్య. వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు, మహిళలు అధికారులు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది? నిజంగా ఎవడా మగోడు నేను కొట్టానని చెప్పండి, నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించా మగోడెవడో ముందుకు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, లేకపోతే చెంచాగాల అనుచరులు గంజాయి బ్యాచ్లు ఎవడో చెప్పండి బయటకు వచ్చి. మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి, అదేదో తేల్చుకుంటాం. అంతేగాని ఇట్లాంటి చేత గాని మళ్ళీ ఏదైనా అంటే ఇంకోరంటే ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా, లేదా ఒప్పుకోండి. మేము చేశాను మొగోళ్ళకి ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరం అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం.